స్వతంత్ర న్యూస్ నేను అబిత ముందుగా హెడ్లైన్స్ మాచర్ల ఘటన వీడియో బయటకు ఎలా వచ్చింది కూటమి ఏర్పడిన తర్వాత ఈసీ వ్యవహార శైలి మారిందన్న సజ్జల కీరవాణితో పాడించాలనేది అందశ్రీ నిర్ణయమే రాష్ట్ర గీతం స్వరకల్పనపై సీఎం రేవంత్ క్లారిటీ కాంగ్రెస్ తెస్తానన్న మార్పు ఇందిరమ్మ రాజ్యం ఇదేనా 5 నెలల్లోనే రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చిందన్న హరీష్ రావు తెలంగాణలో ఆర్టీఏ ఆఫీసుల్లో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు 12 ఏళ్ల తర్వాత తనిఖీలు చేసిన అధికారులు నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు ఫేక్ కాల్గా గుర్తించిన పోలీసులు మేడిపల్లిలో పిల్లల్ని అమ్ముతున్న ముఠా అరెస్ట్ 16 మంది చిన్నారులను రక్షించిన రాచకొండ పోలీసులు శ్రీకాకుళం జిల్లా మల్కం గ్రామంలో దారుణం జరిగింది 6 ఏళ్ల బాలికపై యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డారు ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు చికిత్స నిమిత్తం చిన్నారిని శ్రీకాకుళం రిమ్స్కి తరలించారు శ్రీకాకుళం జిల్లా మల్కం గ్రామంలో దారుణం జరిగింది 6 ఏళ్ల బాలికపై యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు చికిత్స నిమిత్తం చిన్నారిని శ్రీకాకుళం రిమ్స్కి తరలించారు తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది మలక్పేట్ నాగోల్ అత్తాపూర్ మహబూబ్ నగర్ సిద్దిపేట ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు వాహనదారుల నుంచి నేరుగా ఫిర్యాదులు తీసుకుంటున్నారు ఆర్టీఏ కార్యాలయాల్లో రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు
ఆర్టీఐ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. చెక్పోస్టుల వద్ద వాహనాల రాకపోకలు, లావాదేవీలపై ఏసీబీ విచారిస్తోంది. నకిలీ ఇన్సూరెన్స్లు, ప్రైవేటు వ్యక్తుల వసూళ్లపై ఫిర్యాదులు అందుతున్న క్రమంలో ఏసీబీ డీఎస్పీ బృందం ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశాల్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి విశాల్, ఇప్పటి వరకు ఏమైనా అధికారులు స్వాధీనం చేసుకున్నారా? రైట్ అబిత, తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఓ ఆఫీసుల్లో అదేవిధంగా చెక్ పోస్టుల దగ్గర, ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన చెక్ పోస్టుల దగ్గర అవినీతి నిరోధక శాఖ అధికారులు రైడ్స్ నిర్వహిస్తున్నారు. ఇంకా ప్రస్తుతం అటు నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి ఈ జిల్లాలలోని ట్రాన్స్పోర్ట్ ఆఫీసుల్లో అధికారులు, ఏసీబీ అధికారులు, అదేవిధంగా డిఎస్పీ స్థాయి అధికారులు స్వయంగా వీళ్ళు పర్యవేక్షణ చేస్తున్నారు. అదేవిధంగా దాడులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అవినీతి నిరోధక శాఖ మీద ఏర్పడ్డ ఈ ఏవైతే ఉన్నాయో అవినీతి చేస్తున్నారన్న ఆరోపణలన్నింటికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికే స్వయంగా ఏసీబీ అధికారులు చెప్పడంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అటు రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో దాదాపు ఇప్పటికీ 15 పైగా ఆర్టీఓ ఆఫీసులో అదేవిధంగా చెక్ పోస్టుల దగ్గర దాడులు నిర్వహిస్తున్నట్టు కూడా సమాచారం అందింది. ఇప్పటికే మలక్పేట్, అదేవిధంగా మణికొండ లాంటి ఆర్టీఓ ఆఫీసులలో కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడంతో కొంతమందిని అదుపులోకి కూడా తీసుకోవడం, అదేవిధంగా డాక్యుమెంట్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు సంబంధించిన ఒక చెక్ పోస్ట్ దగ్గర లారీ డ్రైవర్ వేషంలో ఏసీబీ అధికారులు వెళ్ళి అక్కడ స్వయంగా వాళ్ళే సాధారణ లారీ డ్రైవర్లుగా వెళ్లడంతో అక్కడ ఎవరు కూడా అధికారులు ఎవరు గుర్తుపట్టలేదు. ముఖ్యంగా ఒక్కొక్క వెహికల్కి అంటే 22 టైర్స్ ఉన్న వెహికల్కి 800 డిమాండ్ చేయడం, ఆ తర్వాత మిగిలిన 16 టైర్స్కి 400 నుంచి 200 డిమాండ్ స్వయంగా వాళ్ళు అధికారులనే అంటే ఏసీబీ అధికారులనే లంచం అడగడంతో రెడ్ హ్యాండెడ్గా వాళ్ళు దొరికినట్టు కూడా మనకు సమాచారం అందింది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా అటు నకిలీ వైద్యుల మీద, ఆర్ఎంపీ డాక్టర్ల మీద దాడులు జరుగుతున్నాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెస్టారెంట్లు వాటి మీద దాడులు జరుగుతున్నాయి. అంతకుముందు పోలీసు డిపార్ట్మెంట్లోని పోలీస్ స్టేషన్ల మీద కూడా దాడులు జరిగాయి. తహసీల్దార్ ఆఫీసులో కూడా దాడులు జరిగాయి. ముఖ్యంగా తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా ప్రతి శాఖను కూడా ప్రక్షాళన చేయాలనే దిశగా అడుగులు వేస్తున్నట్టు కూడా మనకి తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతిరోజు అన్ని వెహికల్స్ కలుపుకొని 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్ ఇలా అన్ని కలుపుకొని ప్రతిరోజు 2000 కొత్త వెహికల్స్ బయటికి కొత్తగా రిజిస్టర్ అయ్యి వస్తాయి. సో ఇలా రిజిస్ట్రేషన్ ఇష్యూ చేయడంలోనూ, అదేవిధంగా రెన్యువల్ చేయడంలోనూ, ఇలా ఫిట్నెస్కి సంబంధించిన సర్టిఫికేట్ ఇవ్వడంలోనూ ఇలాంటి ఎన్నో సంబంధించిన పనులలో కూడా డైరెక్ట్ ఆర్టీఓ అధికారులే లంచాలు తింటున్నట్టు ఆరోపణలు గత కొన్ని రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా వినిపించాయి. కానీ గత ప్రభుత్వ హయాంలో ఎక్కడ కూడా ఏసీబీ దాడులు నిర్వహించినట్టు కూడా ఎలాంటి దాఖలు లేవు. కానీ ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులందరికీ ఒక గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అన్ని శాఖల మీద ఒక ముందస్తు సమాచారంతో ఈ దాడులు, ఏసీబీ దాడులు అనేటివి కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఇప్పటికీ కూడా ఈ దాడులు కొనసాగుతున్నాయి. మణికొండ ఆర్టీఓ ఆఫీస్లో కూడా ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకోవడంతో పాటు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ని అధికారులు స్వాధీనపరుచుకున్నారు. ఇక దీనికి సంబంధించి అంటే ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ అధికారుల మీద కొనసాగుతున్న ఈ దాడులకు సంబంధించి ఇప్పటివరకు మాత్రం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎటువంటి స్పందన అయితే చేయలేదు. అయితే ఈరోజు సాయంత్రం వరకేళ్ళ కూడా ఎన్ని చోట్ల మొత్తం పూర్తి దాడులు నిర్వహించారు, అదేవిధంగా ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు, ఎంత డబ్బుని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది, వీటన్ని డీటెయిల్స్ కూడా మనకి సాయంత్రం మరికాసేపట్లోనే తెలిసే అవకాశం ఉంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అందరు అధికారులకు కూడా ఒక ఫ్రీ హ్యాండ్ అంటే మీరు మీ పని చేసుకుంటూ వెళ్ళండి అన్నట్టు కూడా ఆదేశాలు ఇచ్చినట్టు మనకు తెలుస్తోంది. అటు పోలీస్ డిపార్ట్మెంటు, ఫుడ్ అంటే రెస్టారెంట్లు, నకిలీ వైద్యులు, ఆర్ఎంపీ డాక్టర్లు ఇలా అన్ని డిపార్ట్మెంట్లకు కూడా దాడులు అనేటివి జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం ఇలా పలు జిల్లాలలో ఏకకాలంలో ఏసీబీ అవినీతి నిరోధక శాఖ అధికారులు, స్థానిక పోలీసులు ఉన్నతాధికారులైన డిఎస్పీ స్థాయి అధికారుల సహకారంతో దాడులు నిర్వహించారు. వాళ్ళే స్వయంగా లారీ డ్రైవర్ల వేషంతో చెక్ పోస్టుల దగ్గరికి వెళ్ళడం, అక్కడ ఎవరైతే ఆర్టీఓ అధికారులు లంచాలు డైరెక్ట్గా అడిగితే వాళ్ళని పట్టుకోవడం, ఇలాంటి ఘటనలన్నీ కూడా ఈరోజు చోటు చేసుకున్నాయి. ఇక ఎంతమందిని పట్టుకున్నారు, ఎంత డబ్బుని రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నా అనే వివరాలన్నీ కూడా మరికాసేపట్లోనే మనకి తెలిసే అవకాశం ఉంది. ముఖ్యంగా
గత 12 ఏళ్లుగా ఇప్పటి వరకు కూడా ఇలాంటి దాడులు జరగలేదనేది కూడా మనకి తెలుస్తోంది. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఏకకాలంలో ఇలాంటి దాడులు జరుగుతున్నాయి అనేది కూడా మనకి ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అర్థమవుతుంది. ముఖ్యంగా ఇంకా ఏ శాఖలో ఈ దాడులు జరుగుతాయి, ఇంకా ఎంతమంది ఆఫీసుల మీద ఇలాంటి దాడులు ఉంటాయి అనేది కూడా మనకి రాబోయే రోజుల్లో తేలుతుంది. ఇక ప్రస్తుతానికైతే అటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆర్టీఓ ఆఫీసులో జరుగుతున్న ఈ ఏసీబీ దాడులకు సంబంధించి ఒక ప్రధాన అంశంగా మారిపోయాయి. ఎందుకంటే ఇంత లెవెల్లో అవినీతి జరుగుతుందా అనేది కూడా మనకి బయటకు వస్తుంది. ముఖ్యంగా సివి ఆనంద్ యాంటీ కరప్షన్ బ్యూరో దాంట్లో కీలక విభాగంలో ఉండడంతో ఆయన పెద్ద ఎత్తున ప్రచారాలు కూడా చేస్తున్నారు. ఎవరైతే మిమ్మల్ని లంచాలు అడుగుతున్నారో వాళ్ళ సమాచారం మాకు ఇవ్వండి, మీ డీటెయిల్స్ కూడా రానివ్వము, మేమే స్వయంగా వాళ్ళని పట్టుకుంటామని ఒక భరోసాని ప్రజలకు ఇస్తున్నాడు. ఇక ఈ సమయంలోనే సీఎం రేవంత్ రెడ్డి సైతం ఒక గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏసీబీ అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. అదేవిధంగా స్థానిక పోలీసుల సహాయంతో ఏకకాలంలో ఈ దాడులు అనేవి జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ జూన్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ప్రైవేట్ డ్రైవింగ్ లైసెన్స్ సెంటర్స్ అనే ఒక కొత్త విధానం కూడా రాబోతుంది. అయితే ఈ విధానం కనుక పూర్తి స్థాయిలో అమలైతే ఎప్పట్లాగానే ఆర్టీఓ ఆఫీస్లో జరుగుతున్న అవినీతికి కొంత చెక్ పడినట్టు అవుతుంది. అయితే ఆ తర్వాత అవినీతి చేసే అవకాశం ఉండకపోవచ్చేమో, ఇప్పుడే ఎక్కువగా డబ్బులు దోచుకునే అవకాశం ఉంది కాబట్టి అనే సందర్భం కూడా మనకి కనిపిస్తోంది. ఎందుకంటే అధికారంలోకి వచ్చి దాదాపు 5-6 నెలలు అవుతున్నప్పటికీ కూడా స్టార్టింగ్లో ఎక్కడ కూడా ఇలాంటి దాడులు జరగలేదు. కేవలం ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి రిజల్ట్స్ కొద్ది మూమెంట్లోనే ఈ దాడులు జరుగుతుండడంతో ఒక అంశం అదేమైనా ఉందని ఒక అనుమానం కూడా కలుగుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ పలు ఆర్టీఓ ఆఫీసులలో ఏసీబీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. అబిత. రైట్, థ్యాంక్ యూ విశాల్. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఎంఎం కీరవాణితో పాడించాలనే నిర్ణయంతో తనకేం సంబంధం లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జయ జయ హే తెలంగాణ గేయ రచయిత అందశ్రీకి రూపకల్పన బాధ్యతలు ఇచ్చామన్నారు. కీరవాణిని అందశ్రీయే ఎంపిక చేశారని చెప్పారు. సంగీత దర్శకుడి ఎంపికలో తన పాత్రేమీ లేదన్న ముఖ్యమంత్రి ఎవరితో సంగీతం చేయించుకోవాలనేది అందశ్రీ నిర్ణయానికే వదిలేశామని చెప్పుకొచ్చారు. తెలంగాణ అంటేనే రాచరికానికి వ్యతిరేకమన్నారు. త్యాగాలు, పోరాటాలు గుర్తొస్తాయని, రాష్ట్ర చిహ్నంలో రాచరికపు పోకడు ఉండకూడదన్నదే తమ ప్రభుత్వం విధానమని రేవంత్ స్పష్టం చేశారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా తమ పాలన అత్యంత పారదర్శకంగా సాగుతోందని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్యలు, కరెంటు కోతలు లేవని, కొన్ని చోట్ల వర్షాల కారణంగా సదుపాయాలలో అవాంతరాలు మాత్రం నెలకొన్నాయని చెప్పుకొచ్చారు. కాళేశ్వరం విషయంలో నిపుణుల సూచనలు పరిగణలోకి తీసుకుంటామన్నారు.
మేడిగడ్డపై జ్యుడిషియల్ విచారణ నివేదిక తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును అధికారులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల కోడ్ రాష్ట్రంలో ఉన్నందున ఫోన్ ట్యాపింగ్పై సమీక్ష జరపలేదన్నారు ముఖ్యమంత్రి. బ్యాకప్ డేటాకు సంబంధించిన హార్డ్ డిస్క్లు ఫామ్ హౌస్లో ఉన్నాయో ఎక్కడ ఉన్నాయో విచారణ అధికారులు తేల్చాల్సి ఉందన్నారు. స్వతంత్ర టీవీ ఎఫెక్టుతో రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని సాయిబాబా రెస్టారెంట్కు ఫుడ్ సేఫ్టీ అధికారుల బృందం రంగంలోకి దిగింది. సాయిబాబా రెస్టారెంట్ హోటల్లో మండి బిర్యానీ తిని 8 మంది కుటుంబ సభ్యులు ఆసుపత్రి పాలయ్యారు. దీంతో స్వతంత్ర టీవీలో ప్రసారమైన కొద్ది గంటల్లోనే ఫుడ్ సేఫ్టీ అధికారుల బృందం రంగంలోకి దిగింది. దీంతో తనిఖీ చేసిన అధికారులు బిర్యానీ శాంపిల్స్ను సేకరించారు. వంటగది పరిశుభ్రంగా లేకపోవడంతో కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. స్వతంత్ర టీవీ ఎఫెక్టుతో రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని సాయిబాబా రెస్టారెంట్కు ఫుడ్ సేఫ్టీ అధికారుల బృందం రంగంలోకి దిగింది. సాయిబాబా రెస్టారెంట్ హోటల్లో మండి బిర్యానీ తిని 8 మంది కుటుంబ సభ్యులు ఆసుపత్రి పాలయ్యారు. దీంతో స్వతంత్ర టీవీలో ప్రసారమైన కొద్ది గంటల్లోనే ఫుడ్ సేఫ్టీ అధికారుల బృందం రంగంలోకి దిగింది. దీంతో తనిఖీ చేసిన అధికారులు బిర్యానీ శాంపిల్స్ను సేకరించారు. వంటగది పరిశుభ్రంగా లేకపోవడంతో కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కొట్లాడినంటేనేమో పోలీస్ స్టేషన్ పోతాము. కొట్లాట కాదు, తినేనికి వచ్చినప్పుడు అతను కరెక్ట్ తిండి పెట్టాక విషం అయింది కడుపులో. అంటే ఎవరిదాన్ని పోయి కంప్లైంట్ చేయాలి ఏందన్నా మరి మీ సజెషన్ ప్రకారం మేము ఎట్లా మరి ఇది కాకపోతే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసుకోవాలన్నా లేకపోతే ఇంకెవరికైనా అధికారులకు కంప్లైంట్ చేసుకోవాలన్నా ఎవరు ఆఫీసర్ ఎవరికి కంప్లైంట్ చేయాలి? మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. 3 కేసుల్లో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. కౌంటింగ్ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ఏపీ హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లికి కోర్టు బెయిల్ ఇవ్వడంతో పాటు జూన్ 5 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను 6వ తేదీకి వాయిదా వేసింది. తర్వాత పిన్నెల్లిపై మరో 3 కేసులు నమోదయ్యాయి. మొత్తం 4 కేసులు ఉన్నాయి. ఒక దాంట్లో ముందస్తు బెయిల్ వచ్చింది. మిగిలిన 3 కేసులపై నిన్న విచారణ జరిగింది. మే 13న అల్లర్లకు సంబంధించిన కేసులో పిన్నెల్లిపై తాజాగా 3 కేసులు నమోదయ్యాయి. పాల్వాయి గేట్ వద్ద బూత్ నెంబర్ 202లో టీడీపీ ఏజెంట్పై గొడ్డలితో దాడి, కారంపూడిలో సీఐపై దాడి, పాల్వాయి గేట్ బూత్ నెంబర్ 202 వద్ద నాగశిరోమణి అనే మహిళపై దాడి జరిగింది. ఈ 3 ఘటనలకు సంబంధించి పిన్నెల్లిపై 3 కేసులు నమోదు కాగా బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.